వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి న్యూస్లో చూసే ఉంటారు. దాని తర్వాత సీజ్ ఫైర్ గురించి కూడా వినే ఉంటారు. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ అండ్ అక్కడున్న మన ఇండియన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మన ఇండియా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో లెట్స్ నో. మనతో పాటు హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ అట్ ద సేమ్ టైమ్ ఇమిగ్రేషన్ లాయర్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, హౌ ఆర్ యూ? హాయ్ లుంబిని. సార్, సో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి న్యూస్లో వింటున్నాము. అంటే ఇది ఇవాల్టి ప్రాబ్లం కాదు, ఇట్స్ బీన్ ఫ్రమ్ ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇట్ అనేది బ్రీఫ్ చేస్తారా? ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ వచ్చేసరికి, ఇజ్రాయెల్ ఈజ్ ఎ కంట్రీ వేర్ దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక అక్కడ ప్యాలెస్తీనా ఏరియాలో ఇజ్రాయెల్ స్టార్ట్ అయిన తర్వాత, అక్కడ ఉండి ఆక్యుపెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు రోజుకి వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తా ఈ రోజున పాలస్తీన్స్నే అక్కడ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ దెర్ ఇస్ నో ఇజ్రాయెల్ యాజ్ సచ్. ఇజ్రాయెల్ ఈజ్ ఎ బేబీ కంట్రీ అని చెప్పచ్చు. ఎంత నీకు విస్తీర్ణ అనుకుంటే ఒక రకమైనటువంటి బలం ఉన్నవాడిదే ఆధిక్యత అన్నట్టు అంతా నాదే అని చెప్పేసేటువంటి తీరు కనపడుతూ ఉంటుంది. యుఎన్ఓ ఈ విషయంలో చాలా వరకు సైలెంట్ అయ్యిందని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఏదైనా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూ ఉందమ్మా లుంబిని. జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టారికల్గా మనం తీసుకుంటే అక్కడ ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ రాజు నేను ఇండియాతో కలుస్తున్నానని ఒక అగ్రిమెంటు, ఆ అగ్రిమెంట్ తర్వాత ఇండియాతో కలవటానికి ట్రై చేయటం, కలిసిన తర్వాత మనం కలుపుకుంటాం, ఈ లోపల పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆక్యుపై చేసుకుంటాం, దాని పిఓకే అన్నది జరగటం, ఇదంతా తెలిసిన ఒక హిస్టారికల్ ఎవిడెన్స్. అంటే ఎవ్రీబడి నో దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ ఇన్ ఇండియా. ఇదే రకంగా చూసుకుంటే ఇజ్రాయెల్ ఉందా అంటే ఇజ్రాయెల్ 1949 తర్వాత లేదు. హిట్లర్ చనిపోయిన టైంకి ఇజ్రాయెల్ అనేది లేనే లేదు. ఇజ్రాయెల్ అనేది ఒక ఆశ్రయిత రాజ్యం అని చెప్పచ్చు. అక్కడికి జ్యూస్ కొంతమంది వచ్చి అక్కడ కాలనీస్ కట్టుకుని వాళ్ళు అక్కడ ఏదో వాళ్ళు దే వర్ జస్ట్ డెవలప్డ్ దేర్ హోమ్ ల్యాండ్స్ అండ్ తర్వాత ఈ రోజుకి బార్డర్స్ పొద్దునికల్లా కంచి పెంచుకుంటే వెళ్ళిపోయి ఈ రోజున ఇజ్రాయెల్ అనేది ఒక కంట్రీ కింద ఎస్టాబ్లిష్ చేసేసుకుంది. వాళ్ళు ఏదో కనికరించి ఇక్కడ ఉంటే కనుక వాళ్ళు వచ్చి నాది రాజ్యం అని చెప్పేసే పరిస్థితి తీసుకుంది. ఇల్లంతా నాదే అని. అందుకని ఇజ్రాయెల్ది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆక్యుపేషన్, బలవంతంగా ఆక్యుపేషన్ అని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ డిస్ప్యూట్స్ ఎప్పుడు కూడా రిలీజియస్ డిస్ప్యూట్స్ కింద చూడొచ్చు మనం. ముస్లిమ్స్ ఒక పక్కన, జ్యూస్ ఒక పక్కన, జీసస్ క్రైస్ట్ బర్త్ రిలిజన్ అయినటువంటి జ్యూస్ ఒక పక్కన, అండ్ దీస్ వాట్ వి కాల్ ముస్లిమ్స్ ఒక పక్కన. ఆ జ్యూస్ అయినా సరే వీళ్ళు మిగతా క్రిస్టియన్స్ ఒప్పుకుంటారంటే మళ్ళీ రోమన్ క్యాథలిక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ జ్యూస్. అక్కడ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉంది. రోమన్ క్యాథలిక్స్ ఆర్ హ్యూజ్ ఇన్ నెంబర్, దే వోంట్ యాక్సెప్ట్ జ్యూస్. ఇట్లాగా చూసుకుంటే అమెరికా ఇంటర్వెన్షన్, ఇంగ్లాండ్ ఇంటర్వెన్షన్ డైరెక్ట్గా, అండ్ ఫ్రాన్స్ ఇంటర్వెన్షన్, ఈ మూడు కంట్రీస్ క్రిస్టియన్ కంట్రీస్, దే ఆర్ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ వీళ్ళకి ఇరాన్ వాళ్ళకి చైనా అండ్ రష్యా ఈజ్ ఇంటర్వెన్షన్ అనేది కనపడుతూ ఉంటుంది. అంటే యుఎన్ఓలో ఉండేటువంటి పర్మనెంట్ సెక్యూరిటీ కంట్రీస్ 5 కంట్రీస్లో 3 కంట్రీస్ వీళ్ళకి అనుకూలంగానే, ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉండేసరికి ఎటువంటి బిల్లు పాస్ అవ్వదు అక్కడ యుఎన్ఓలో. ఇంత యుద్ధం జరుగుతుందమ్మా లుంబిని. యుఎన్ఓ గురించి ఒక న్యూస్ చూపించండి. ఇంగ్లాండ్ ఐఎమ్ సపోర్టింగ్ వార్ అంటుంది, యుఎస్ ఐఎమ్ సపోర్టింగ్ వార్ అంటుంది. అంటే ఈ హిస్టారికల్గా తీసుకుంటే కనుక జ్యూస్ని ఇంత డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళని అక్కడ లోకల్ ఫీలింగ్ని, లోకల్ మేము ఉన్నామా ఇక్కడి నుంచి మేము తప్పుకోవాలా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉండేటువంటి పాలస్తీనా వాసులకి అందరికీ కూడా సపోర్ట్ చేస్తున్న కంట్రీలో మేజర్ కంట్రీ ఈజిప్ట్ అండ్ ఇరాన్. ఇరాన్ సపోర్ట్ ఉంది వీళ్ళకి. అంటే పెద్ద కంట్రీస్ని స్పీడప్ చేసుకుంటుంది ఇజ్రాయెల్. ఏదైతే పెద్ద కంట్రీస్ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్. మొన్నటి వరకు ఈజిప్ట్ మీద వాళ్ళు బాంబుల వర్షం కురిపించారు.
అప్పుడు అమెరికా సైలెంట్ అయింది. ఇరాన్ మీద అటాక్ చేయటం కారణం ఏంటంటే మళ్ళీ న్యూక్లియర్ కంట్రీస్లో ఒక పిక్చర్లోకి వెళ్తే కనుక ఇరాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ కంట్రీ. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నటువంటి కంట్రీ ఇరాన్. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వార్ హెడ్స్ నువ్వు నిర్వీర్యం చేయి అని చెప్పేసి అంటే డోంట్ యూజ్ నీకున్న అటమిక్ రిసోర్సెస్ తగ్గించేసేసి క్లోజ్ చేసేసి అంటే ఇప్పుడు తన తగ్గిస్తుందా? నెవర్ హ్యాపెన్. దట్ ఈస్ ఎ డ్రీమ్. అది అవుతుందన్న నువ్వు తగ్గించు. నువ్వు తగ్గిస్తావా లేదా? లేకపోతే ఇజ్రాయెల్ నీ మీద యుద్ధం చేస్తే నేనేం చేయలేను. నువ్వు తగ్గించడం కోసం నేను పెద్ద పెత్తం పట్టుకుంటున్నాను. ఐఎమ్ హిట్టింగ్ యూ ఓన్లీ టు లెట్ యు నో ఇది ఆపేయాలని. దాని గురించి డిప్లొమాట్స్ చాలా వర్కప్ చేశారు, ఫెయిల్ అయ్యింది. వెరీ రీసెంట్లీ యూరోపియన్ యూనియన్ కూడా సైమెంటస్గా కూర్చున్నారు ఫారెన్ మినిస్ట్రీ ఆఫ్ ఇరాన్ తోటి, అది ఫెయిల్ అయింది. డైరెక్ట్గా ఇప్పుడు అమెరికా తన క్షిపణులతోటి అక్కడ ఆటమిక్ రిసోర్సెస్ జోన్స్ని హెడ్స్ని కొట్టేయటం అండ్ ఇజ్రాయెల్ దానిని అటాక్ చేయటం, ఈ రెండు కూడా వారు ఏ పరిస్థితిలోకి వెళ్తుంది అని ఒక రకమైన భయాందోళన సిచ్యువేషన్ క్రియేట్ అవటం. ఇది మనకి అక్కడ ఉండేటువంటి సినారీ. అంటే మనకేమవుతుందంటే వార్ ఆఫ్టర్ వార్, మన పుల్వామా ఇష్యూ తర్వాత పాకిస్తాన్ మీద మనం తీసుకున్నటువంటి అటాక్ని ఇంకా ఆ నీడలు పోకుండానే, ఆ వేడి తగ్గకుండానే మళ్ళీ ఇరాన్ అండ్ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయెల్ అండ్ ఈజిప్ట్, ఇజ్రాయెల్ అండ్ వాట్ వి కాల్ ఇరాన్ వార్ జరగటం అనేది వార్. ఇట్ ఈస్ ఎ ఫైరింగ్ అంటాం మనం. వార్ అనేది పెద్ద వర్డ్. వార్ అంటే బోర్డర్ దాటి వెళ్ళి యుద్ధం చేస్తే ఇట్స్ వార్. ఇట్ ఈస్ నాట్ వార్ యాజ్ సచ్, ఇట్ ఈస్ ఎ ఫైరింగ్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ లాంటిది అనుకుందాం, లెట్ us assume. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వార్ అన్నది ఈ లిమిటెడ్ కంట్రీస్ జరుగుతూ ఉంటే ఇబ్బంది లేదు, ఇట్ డిస్టర్బెన్సెస్ అని. అదే యుక్రెయిన్ అండ్ రష్యా జరుగుతుంది ఒక పక్కన. ఈ మధ్యకాలంలో మన వార్ అయిపోయిన వెంటనే, మన ఆపరేషన్ సింధూర్ అయిపోయిన వెంటనే వాట్ వి కాల్ రష్యా మీద ఒక్కసారి అటాక్ ఇవ్వటం, రష్యా కూడా తిరిగి అటాక్ ఇవ్వటం ఉక్రెయిన్ మీద, అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వటం అన్నది ఇంకా అది ఆరలేదు, అది ఇంకా జరుగుతూనే ఉంది. ఈ లోపల ఇది ఈ సంక్లుప్తంగా చెప్పాలంటే కంట్రీస్ విచ్ ఆర్ సపోర్టింగ్ యాజ్ ఆఫ్ నౌ, అమెరికా ఒకటి బయటపడుతుంది, చైనా ఇప్పటివరకు బయటపడలా, రష్యా కూడా బయటపడలా, ఇంగ్లాండ్ కూడా పాక్షికంగా బయటపడినట్టే చెప్పచ్చు, ఫ్రాన్స్ అన్నది అంటే పెద్ద కంట్రీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎక్కువ నాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీస్ దే విల్ షో దేర్ కలర్స్. మేము కూడా వార్లో పార్టిసిపేట్ చేస్తాం అండ్ ఈ రీజన్స్ అనేది థర్డ్ వరల్డ్ వార్కి వస్తుందా అనే భయాందోళన అయితే చాలా చిన్న కంట్రీస్ అన్నీ కూడా ఆందోళనలోనే ఉన్నాయి. నిన్న ఒమాన్లో వాళ్ళు అమెరికన్ స్థావరాలని, అంటే అమెరికా ఏం చేస్తుందంటే ఏదైనా కంట్రీ తోటి కంట్రోల్ కావాలనుకుంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి కంట్రీస్ అన్నింటిలోనే తన స్థావరాలు పెట్టుకుంటుంది. ఒమన్ ఈజ్ ద నియరెస్ట్ కంట్రీ, అక్కడ తన స్థావరాలు పెట్టుకుంది. దాంతో ఆ స్థావరాల మీద ఇరాన్ అటాక్ చేయటం, అమెరికా కూడా ఒక రకంగా ఈ రోజున ఒక డోల్ డ్రమ్స్లో పడిపోయింది. అంటే నాకు ఎవరు పాకిస్తాన్ దే ట్రైడ్ దేర్ బెస్ట్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిపించి భోజనం పెట్టించి ఇస్తరు వడ్డించి కష్టపడ్డాడు, కానీ అదంతా ఫలితం ఏదో తిరిగి వచ్చి ఇంకా ఫ్లైట్ కూడా తిరిగి రాలేదు. అమెరికా ఇంటర్ఫిరెన్స్ మేము ఒప్పుకోవట్లేదని కంట్రీ డిక్లేర్ చేయటం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమైనవి. ఇవన్నీ ఎందుకు ఏకమైనవి? పాకిస్తాన్ వాళ్ళతో ఎందుకు కలిసిందంటే ఇండియాతో రేపొద్దున ఏదైనా సిచ్యువేషన్ వస్తే వాళ్ళన్నీ కలుస్తారు, లేకపోతే కలవరు అన్నటువంటి ఒక స్వార్థం ఏదో పాకిస్తాన్కు ఉంది. ఎవరు డిప్లొమసీ వాళ్ళు చేస్తున్నారు. కంపేరిటివ్లీ ఇండియా ఈజ్ సైలెంట్ ఇన్ డేట్. ఎప్పుడు ఇండియా మాట్లాడదమ్మా, ఏ యుద్ధంలోనూ మాట్లాడదు. ఇండియా ఎప్పుడు కూడా చాలా డిసిప్లైన్డ్గా మాట్లాడదు. బట్ ఎందుకంటే మన నాన్ ఏలియన్ కంట్రీ, మనం ఎటు పక్కన ఉండం. ఎటు పక్కన ఉండనే కంట్రీస్ కొన్ని తక్కువ ఉంటాయమ్మా, నాన్ ఏలియన్ కంట్రీస్. సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇండియా కావచ్చు. ఇవి ఏమిటంటే ఏ కంట్రీకి డైరెక్ట్గా దే వోంట్ సే దట్ వార్ ఈజ్ కరెక్ట్, వార్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ఎప్పుడు చెప్పదు. మనం మోడీ గారు నిన్న మాట్లాడినప్పుడు కూడా డిప్లొమాటిక్ మెజర్స్ ఉన్నాయి, తీసుకోండి, డిప్లొమాటిక్ డిసిషన్స్ తీసుకోండి, శాంతి చేయండి, యుద్ధానికి వెళ్ళొద్దు అని ఈయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. పాకిస్తాన్
ఈ ఆర్మీ చీఫ్ మీకు ఖచ్చితంగా నోబెల్ రావాలి అని చెప్పేసి ఓకే. ప్రశంసించినటువంటి 2 రోజులకే అమెరికా చెప్తుంది తప్పు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు తప్పు అన్నాడు. అంటే హిస్ షేడ్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఇట్. చూడలేదా ప్రజలందరూ, చూడలేదన్న ప్రపంచం అంతా. నిన్నటి వరకు ఏమో నోబెల్ రావాలి అంటే నాకు నోబెల్ ఇవ్వరులేండి, ఎందుకు ఇస్తారు, నాకు రావాలి కానీ రావట్లేదు అని ఆయన చెప్పటం. అయ్యా లేదు లేదు మీకు నోబెల్ ప్రైజ్ రావాలి అని ఆయన చెప్పటం. ఇండియా అక్కడ మళ్ళీ పాకిస్తాన్ వచ్చిన వెంటనే లేదు లేదు అమెరికా చేస్తుంది చాలా పెద్ద తప్పు, ఇరాన్తో జోలికి వెళ్ళటం మేము ఒప్పుకోవట్లేదు, ఇరాన్కి మేము సపోర్ట్ చేస్తాం, అవసరమైతే మా న్యూక్లియర్ వెపన్స్ కూడా మేము ఇస్తాము, యుద్ధం ఎంత పెద్దదైనా సరే అని చెప్పటం. ఈ అన్నిట్లోనమ్మా ఇక్కడ మనకి భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధం లాంగిటివ్గా వెళ్తే భారతదేశానికి చాలా పెద్ద ఇబ్బంది అని చెప్పచ్చు. ఓకే సరే. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో యుఎన్ ఎక్కడ సైలెంట్ అయిపోయింది. నాట్ జస్ట్ ఇప్పుడే కాదు, ఫ్యూ ఇయర్స్ నుండి చూసుకున్న రష్యా యుక్రెయిన్ టైంలో కానీ, ఇండియా పాక్ అప్పుడు కానీ కాన్స్టెంట్గా అదే మెయింటైన్ చేస్తుంది. అంటే ఈజ్ ఇట్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? ఎస్, ఇట్స్ ట్రూ అమ్మా. యుఎన్ ఏమైపోయింది, యుఎన్ మనకి మీరు ఎప్పుడైనా చూసారో లేదు, ఎవరైనా మినిస్టర్స్ కానీ లేకపోతే పెద్ద లీడర్స్ కానీ కాన్స్టిట్యున్సీకి వెళ్ళకపోతే అక్కడ లోకల్ పేపర్స్ బోర్డు పెడతాయి, మా ఎమ్మెల్యే కనపట్లేదు కాస్త ఎతికి పట్టుకోండి అని. ఇప్పుడు యుఎన్ఓ ఎక్కడ ఉంది, ఎతికి పట్టుకోండి, ఏం చెప్పాలా అసలు వాళ్ళు ఏం మాట్లాడలేదు. యుఎన్ఓ ఇస్ సైలెంట్. మీటింగ్ పెట్టాలమ్మా, పెడితే ఫెయిల్ అవుతుంది, నేను ఫెయిల్ అయ్యే మీటింగ్ నేను ఎందుకు పెట్టాలన్న అభిప్రాయం తనకుంది. పెడితే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, అమెరికా, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ సెక్యూరిటీ కంట్రీస్ అయినటువంటి అవే కంట్రీస్ కాబట్టి ఆ మూడు విల్ నాట్ సపోర్ట్. అండ్ ఇంగ్లాండ్, దిస్ రష్యా అండ్ చైనా ఆల్రెడీ గేవ్ దేర్ డిసెంట్ అపాన్ అమెరికన్ యాక్షన్. ఆల్రెడీ చెప్పేశారు అమెరికా తీసుకునే నిర్ణయం తప్పు అని చెప్పి. యుఎన్ కంట్రీస్, సెక్యూరిటీ కంట్రీస్ డైరెక్ట్గా వార్లో దిగినప్పుడు ఎప్పుడు యుఎన్ఓ సైలెంట్ అయిపోతాం. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ టైం. అమెరికా వియత్నాం మీద యుద్ధంలో ఓడిపోయింది, చిన్న కంట్రీ వియత్నాం, దాని మీద ఓడిపోయింది. అప్పుడు యుఎన్ఓ గగ్గోలు పెట్టేసింది, వియత్నాం చేసిన చాలా పెద్ద తప్పు, అసలు వియత్నాం ఏంటి ఇట్లా చేస్తున్నారు, చిన్న కంట్రీ కాబట్టి సలహా చెప్పేసింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అమెరికా స్వయంగా వార్లో దిగింది. నువ్వు అమెరికా తప్పు అని అనలేదు అనే ధైర్యం ముందు యుఎన్ఓకి లేదని చెప్పచ్చు. యుఎన్ఓ ఈ పీస్ టైంలో స్పందించకపోవటం చాలా పెద్ద తప్పు కింద చెప్పచ్చు. యుఎన్ఓ ఇస్ సైలెంట్ యాజ్ ఆఫ్ నౌ. యుఎన్ఓ ఇస్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి, స్ట్రైక్ స్టార్ట్ అయ్యి దగ్గర 4-5 days అవుతుంది. 1 day అనుకుంటా, రేపు చేస్తే 7 days అయిపోతుంది. 7 days నుంచి యుఎన్ఓ ఇప్పటివరకు బలమైనటువంటి ఒక నిర్ణయం చెప్పలేదు, కంట్రీస్ని పిలిపించలేదు, డిప్లొమాట్స్ని దింపలేదు. అండ్ జనరల్గా దెర్ ఈజ్ హిస్టరీ దట్ యుఎన్ఓ జనరల్ సెక్రటరీస్ వాళ్ళ చార్టర్ ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వార్ సిచ్యుయేషన్ కంట్రోల్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. దానిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, జనరల్ సెక్రటరీస్. కానీ ఇప్పటి వరకు యుఎన్ ఎందుకో సైలెంట్ అయిపోయింది, నాకు పట్టదు అన్నట్టు. అదే ఏదో చిన్న స్టేట్మెంట్, ఇది జరగకూడదు, ఇటువంటి జరిగింది, చాలా శోచనీయకం అని చెప్పేసి ఏదో చెప్పేసింది తప్ప సీరియస్లీ ఇట్ ఈస్ నాట్ కండెమ్నింగ్ ఎనీథింగ్. ఆ కండెమ్ చేయకపోవటం అన్నది ఈ వాట్ వి కాల్ దిస్ ముస్లిం కంట్రీస్ కొంచెం బాధే అనిపిస్తుంది. ఎందుకంటే యుఎన్ ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి WHO ఒకటి అండ్ యుఎన్ సపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్కి ఫండింగ్ అమెరికా ఆపేసింది. ఒకసారి ఫండింగ్ ఆపేసిన తర్వాత ఆల్టర్నేటివ్ ఫండింగ్ తెచ్చుకోవాలి జనరల్గా. దానికి ఇప్పటివరకు యుఎన్ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఆల్టర్నేటివ్ ఫండింగ్ ఎవరైనా ఇస్తారని అడగాలి, ఇప్పటివరకు ఆ ప్రయత్నాలు చేయలేదు. మీరు చేయటం తప్పు, WHOని వదిలేయకండి, ఇంకా ఇట్లాగే లెటర్స్ రాస్తుంది తప్ప నో సీరియస్ స్టెప్స్ ఆర్ టేకెన్. WHO నిర్వీర్యం అయిపోవటం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాన్ని వాటా తగ్గించేయటం అంటే ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ తోటి వాటా స్టార్ట్ అవుదమ్మా. కంట్రీ విల్ కమ్ టు అగ్రిమెంట్. అప్పట్లో కంట్రీ వచ్చి అమెరికా ఉండేటువంటి అమెరికన్ ప్రెసిడెంట్, దెన్ అమెరికన్ ప్రెసిడెంట్, నేను ఇంత కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాను అని చెప్పారు.
ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని వెనక్కి తీసుకుంటున్నప్పుడు దే హ్యావ్ టు షో దే డిసెంట్. అది ఇప్పటివరకు యుఎన్ చేయలేదు. అట్లా ప్రతిదీ అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రతిదీ చూసుకుంటే యుఎన్ పాత్ర తగ్గిపోతా వచ్చింది. ఓకే. ఎంతవరకు తగ్గిందంటే ఈ రోజున ఈ యుక్రెయిన్ అండ్ రష్యన్ వార్లోనూ యుఎన్ ఇంటర్ఫియర్ అవ్వలేదు. అండ్ ఆపరేషన్ సింధ్ మన ప్రోగ్రామ్ చేసినప్పుడు దాంట్లోనూ రాలేదు. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాన్ ఇష్యూస్లో కూడా రాలేదు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది చిన్నారులు నిరాశ్రయులు అవుతున్నారు అన్నది యుఎన్ ఇప్పటివరకు స్పందించలేదు. దాని గురించి మెయిన్ దే హ్యావ్ నో ఎజెండా యాజ్ సచ్. సో ట్రంప్స్ రోల్ అండ్ మేబీ ట్రంప్స్ నోబెల్ పీస్ ప్రైజ్ అనేది అదర్ పాయింట్ టు డిస్కస్. లెట్స్ నాట్ డూ దాట్ నౌ. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది, ఫైరింగ్ అనేది అక్కడున్న ఇండియన్స్ని, అక్కడున్న మన స్టూడెంట్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది సార్? ఎస్, ఇరాన్లో మన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారమ్మా, ఇజ్రాయెల్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని మనం సింధూర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసి అక్కడ ఉండేటువంటి పిల్లలందరినీ వెనక్కి తీసుకురావటానికి, మన స్వదేశానికి తీసుకురావటానికి మన ఏర్పాట్లు మనం చేసాం. ఆల్రెడీ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఎవరికి దొరికినా సరే వాళ్ళు వచ్చి అక్కడ ఫ్లైట్స్ ఆర్ రెడీ ఫర్ దేర్. ఇరాన్లో ఎందుకంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బోత్ ఆర్ అవర్ ఫ్రెండ్లీ కంట్రీస్. మనకు ఒక కాన్ఫ్లిక్ట్ లేదమ్మా, మన బిజినెస్ వాళ్ళతో గట్టిగానే చేస్తున్నాం. అందుకని ఆ కంట్రీస్ నుంచి లిఫ్టప్ చేయడానికి వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయట్లేదు. ఆల్రెడీ ఇప్పటివరకు 2 ఇన్ఫర్మేషన్ కేమ్ ఎస్టర్డే అబౌట్ 2,000 odd స్టూడెంట్స్ కేమ్ బ్యాక్ టు ఇండియా. అండ్ ఒక్క స్టూడెంట్ని కూడా కొంచెం వెనక్కి తీసుకొచ్చేస్తామని చెప్పేసి అన్నారు. అందరినీ తీసుకొచ్చేస్తారు. ఏమవుతుందమ్మా, ఈ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి 2 రకాల ఇష్యూస్ ఉంటాయమ్మా. మనకి కంట్రీ బయలాటరల్ రిలేషన్స్లో ఉండేటప్పుడు ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్కి మన పిల్లలు వెళ్తారు, చదువుతారు. తెహరాన్లో పిల్లలు ఉన్నారు, ఇజ్రాయెల్లో పిల్లలు ఉన్నారు. దానికి లిమిటేషన్ ఉంటుంది, కొంతమంది ఇంతమందిని తీసుకొస్తాం. మన వాళ్ళకి ఏమవుతుందంటే ఒక 100 మంది పంపిస్తామంటే చెప్పి వెనక్కి తిరిగే లోపల 1000 మంది ఉంటారు అక్కడ. ఓకే. ఈ కంట్రీస్ ఎంఓయూస్ ఉంటాయి కదా, ఎంఓయూస్ ఉంటాయి. కాకపోతే వీళ్ళు వేరే రూట్స్లో అక్కడికి వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ అప్లై చేస్తారు. చాలా పెద్ద ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ వెరీ సారీ టు సే. యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి డాక్టర్ కోర్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఇండియా పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎంతమంది ఉన్నారు లెక్కన, అట్లా చెప్పకుండా వెళ్ళిపోయేవాళ్ళు. కోర్సెస్ అని చెప్పరమ్మా, టూరిస్ట్ మీద పంపించేసి ఎడ్యుకేషన్ చేయించేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడే కోర్స్ అని చెప్తారు. ఎక్కడ టు సబ్మిటింగ్ పేపర్స్ టు ద హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీకి పంపించేటప్పుడు ఇక్కడే కోర్స్ అని చెప్తారు. ప్రాక్టికల్స్ అంటారు, ఒట్టిదే. ఇక్కడి నుంచి మెయిన్ కోర్స్ అక్కడ చేయించేస్తారు, ప్రాక్టికల్స్ ఇక్కడ చేసినట్టుగా చూపిస్తారు పేపర్స్. హౌ దే ఆర్ సెండింగ్ ద స్టూడెంట్స్ నోబడీ నో. ఏజెన్సీస్ ఆర్ దేర్, దే జస్ట్ రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్. ఎంతమంది పంపిస్తారో లెక్క ఉండదమ్మా, వెళ్ళిపోతారు పిల్లలు. వాళ్ళకి ఏంటంటే మెడిసిన్లు తక్కువ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ టు 50-60 lakhs ఒక 10 lakhsలో అయిపోతుందని పిల్లలు వెళ్ళిపోతారు. సర్టిఫికేషన్స్ ఉండవు అక్కడ. నిజంగా ఈ ఇరాన్లో కానీ, ఇజ్రాయెల్లో కానీ, వాట్ వి కాల్ రష్యాలో కానీ, యుక్రెయిన్లో కానీ చదువుతున్న మెడిసిన్స్ పిల్లలు ఏదైతే ఉన్నారమ్మా, ఇండియాకి వస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఉండదు, రెసిడెన్సీస్ చేయాలి వాళ్ళు మళ్ళీ ఇక్కడ కోర్స్ చదవాలి. ఎందుకు పెడుతున్నారంటే బికాజ్ ఇంకేం చేస్తాం, వాళ్ళు ఏదో కలపాలి, ఇక్కడ డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే బికాజ్ అవర్ ఇండియన్ మెడిసిన్ ఈజ్ వెరీ ఫార్ మోర్ డెవలప్డ్ మెడిసిన్ సైన్సెస్. కానీ పిల్లలు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంతమంది అన్నది లెక్క ఉండదు. అందుకే ఏం చేస్తుందంటే యాంబసీకి ఇవ్వలేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు. జనరల్గా ఏంటంటే యాంబసీకి ఇస్తారు, వాళ్ళకి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది, FRR డిపార్ట్మెంట్, అది ఫారెన్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ఎంతమంది ఉంటారు. అంటే ఇంకా అట్లా చేయలేక ఏం చేస్తుందంటే ఎంతమంది ఉంటారు, ఏదో మెసేజ్ ద్వారా మీరు రండి, మేము తీసుకొస్తాం అని చెప్పి తీసుకురావచ్చే పరిస్థితి వచ్చేసింది ఇజ్రాయెల్ నుంచి కానీ ఇరాన్. ప్రజెంట్ గవర్నమెంట్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ విల్ బి లెఫ్ట్ అవే అన్హ్యాండెడ్లీ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇరాన్ ఇండియాతో కంపేర్ చేస్తే డెవలప్డ్ కంట్రీ కాదు. ఇండియా ఈజ్ ఫార్ డెవలప్డ్ కంట్రీ. Of course, Israel is developed country to some extent. Many sectors in India is developed. But a student from undeveloped country, from developing country, go to an undeveloped country. అది చాలా పాత్రిక అమ్మా.
ఇక్కడ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇక్కడ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ చాలామంది, ఇక్కడ ఇరాన్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారమ్మా. హైదరాబాద్లో ఉన్నారు. టు మై నాలెడ్జ్ దగ్గర దగ్గర హండ్రెడ్స్ అండ్ కమ్ టు 1000 పిల్లలు ఎక్కడ ఉన్నారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగోకి కదా, ఇక్కడికి వాళ్ళు వస్తూ ఉంటారు. మెయిన్ నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు అమ్మా. బ్రింగింగ్ దమ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ, చాలా కష్టం అమ్మా. వాళ్ళు సాగ్రిగేట్ చేసి వాళ్ళు పికప్ చేసి వస్తూ ఉంటే ఒకడెవడో పాకిస్తాన్ వాడు వచ్చేస్తూ ఉంటాడు, అది మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. సాగ్రిగేటింగ్ అండ్ కలెక్టింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ ఈజ్ నాట్ ఈజీ. అంతేకాకుండా ఈ మధ్యన ఐ హర్డ్ ఏ న్యూస్ పేపర్ వేర్ దీస్ పీపుల్ గో ఫర్ జాబ్స్ అని వెళ్తారు. అక్కడ చేసే జాబ్ వాడు చెప్పిన జాబ్ అయితే కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత దే ఆర్ డూయింగ్ ఆల్ ద వాట్ వి కాల్ స్కామింగ్ జాబ్స్ దేర్. వాళ్ళు వెనక వచ్చేస్తా అంటారు. వాళ్ళు ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అర్థం కాదు మనకి. అందుకే ఈ సిస్టమ్ మనకి మనం చెప్పేది ఒకళ్ళు, అక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్తారు, ఇరాన్కి వెళ్ళారని డైరెక్ట్గా వెళ్ళరమ్మా. వాళ్ళ శ్రీలంక సింగపూర్ వెళ్ళి సింగపూర్ నుంచి వెళ్తారు, మలేషియా నుంచి వెళ్తూ ఉంటారు, జకార్తాకి వెళ్ళి ఇండోనేషియా నుంచి అక్కడికి వెళ్తారు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇండోనేషియాలో కదా ఉండాల్సింది, ఇక్కడ ఎందుకు వచ్చావు, సరే ముందు వెనకరా అని తీసుకొచ్చే పరిస్థితి వచ్చేస్తాం. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు బ్రింగ్ బ్యాక్ ద చిల్డ్రన్. బట్ ఉక్రెయిన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం చాలా సక్సెస్ఫుల్గా అందరినీ తీసుకొచ్చాం. ఈవెన్ యూరోపియన్ పిల్లలు అక్కడ ఉండిపోయారు, కానీ ఇండియన్ పిల్లలు అయితే అక్కడ లేరు. దే ఆల్ ఆర్ రిటర్న్డ్ బ్యాక్. అందుకని వీఆర్ సేఫ్ నౌ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ఎంప్లాయీస్ కింద వెళ్ళిన వాళ్ళు అయితే కనుక గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో, కంట్రీతో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎవరు వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం ఆయనకు తీసుకొస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అందుకే ఇట్ హ్యాస్ గివెన్, మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చెప్పండి మాకు వచ్చేస్తాం, తీసుకెళ్ళిపోతాం అని చెప్పి. సార్, ఆయిల్ ప్రైజెస్ గురించి. సో ఇండియా మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఆయిల్ మొత్తము. అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఏంటంటే ఇరాన్స్ మిలిటరీ డినైస్ ఫైరింగ్ మిజైల్స్ అట్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ సీజ్ ఫైర్. అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఎలాంటి రిపర్కషన్స్ ఉంటాయి మనకు? మెయిన్ ఏంటంటే అమ్మా, ఇండియా ఇరాన్ మీద డిపెండ్ అయ్యింది. ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మన రైస్ ఎక్స్పోర్ట్, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ పోర్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ బాస్మతి రైస్. చాలా కార్టూన్స్ మనం అక్కడ పెట్టేసుకున్నాం. మనకి హార్మోజ్ వాటర్ ఎన్క్లేవ్ అని ఒకటి ఉంటుందమ్మా అక్కడ. అంటే ఇరాన్ దగ్గర ఒక రకమైనటువంటి ఎన్క్లేవ్ని ఇరాన్ మూసేసింది. దానివల్ల ఏమవుతుందంటే మన ఆయిల్ ఇండియాకి రావట్లేదు. మనం చాలా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం. హార్మోజ్ ఎప్పుడైతే మనకి మూసేశారో మనకి ఆయిల్ ఆల్మోస్ట్ మనకి ప్రైస్ హైక్ అయినా ఆశ్చర్యపోకలని చెప్పచ్చు. అది మనకు ఒక పెద్ద దెబ్బ కింద చెప్పచ్చు. మనం క్రూడ్ తెచ్చుకుంటాం, రైస్ ఇస్తాం, రైస్ తీసుకెళ్లేవాళ్ళు లేరు, క్రూడ్ పంపించేవాళ్ళు లేరు. కొన్నాళ్ళు ఏమవుతుందంటే మన రిజర్వాయర్స్ ఉంటాయి, తగ్గిపోతాయి, రిసోర్సెస్ తగ్గిపోతాయి. అందుట్లో మనకి రెండింటి మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం. రష్యా మీద డిపెండ్ అయ్యాం అండ్ ఇరాన్ మీద డిపెండ్ అయ్యాం. రెండు ఈరోజు వార్ కంట్రీస్లో ఉన్నాయి. అందుకని మన క్రూజ్ కొంచెం షార్టేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఆయిల్ ప్రైజెస్ అయితే మనకి పెరుగుతుందమ్మా. అండ్ సర్ప్రైజింగ్లీ మన వాట్ వి కాల్ వెన్స్డే స్టార్ట్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటి వరకు చాలా తక్కువ రేషియోలో తగ్గింది తప్ప, అంటే స్టిల్ ఫ్రైడే దెర్ ఈజ్ నో షార్ట్ ఫాల్, రేజింగ్లోనే ఉంది. మండే కొంచెం తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల మనకి పెద్దంత ఎఫెక్ట్ అయితే లేదు. ఇట్స్ ఏ వెరీ గుడ్ న్యూస్. కానీ ఇదే మెయింటైన్ అవుద్దా అంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ టు సే. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిందో ఆటోమేటిక్గా మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవటం అంటూ జరుగుతుంది. నార్మల్గా అయితే పడదు కానీ బట్ డిక్లైనింగ్ అయితే స్టార్ట్ అవుద్ది ఆఫ్టర్ వాట్ యు కాల్ ఉక్రెయిన్ వార్ తర్వాత. అండ్ అమెరికన్ ఇంపాక్ట్ అపాన్ అవర్ స్టూడెంట్స్ కావచ్చు, H1B వీసా మీద కావచ్చు, అండ్ ఆల్సో అవర్ వాట్ వి కాల్ ట్రేడ్ అండ్ కామర్స్ మీద కావచ్చు. ఇంపాక్ట్ అనేది ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. మళ్ళీ ఈ ఇరాన్ వార్ వల్ల తగ్గేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు వరకు ఈ 3-4 డేస్లో మాత్రం మనకి పెద్దంతగా తగ్గలేదు. క్రూడ్ రేట్లు అయితే మన పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు అయితే పెరిగే అవకాశం ఇదే కంటిన్యూ అయితే, వార్ కంటిన్యూ అయితే. దట్
ఐ డోంట్ నో హౌ దే హ్యావ్ వార్ సీజ్ ఫైర్ అన్నది చెప్పలేము, లేకపోతే వార్ కంటిన్యూషన్ చెప్పలేము. సీజ్ ఫైర్ టు సమ్ ఎక్స్టెంట్ అని ఏదో చెప్పాడు ఆయన. అండ్ దట్ టు ఇరాన్ ఆల్సో రియాక్టెడ్ అపాన్ అమెరికా. అమెరికా ఇప్పుడు ఎట్లాగా రియాక్ట్ అవుద్దో తెలియదు. అమెరికా ఈజ్ అ బిగ్ పవర్, నో డౌట్ ఆన్ ఇట్. ఉన్న ప్రపంచంలోకి వెళ్ళి ద బిగ్గెస్ట్ పవర్ ఈజ్ అమెరికా. ఆల్రెడీ 3 అటమిక్ రిసోర్సెస్ని తను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది. ఇంకా గట్టి యుద్ధం చేస్తే కనుక ఒక 7 days వార్ కంటిన్యూగా జరుగుతాయేమో, ఇరాన్ విల్ బీ లిటిల్ ష్రింపుల్డ్ అండ్ క్రింపుల్ అవుతుంది. ఓకే. అంత రాదని అయితే నేను అనుకుంటున్నా. బట్ ఎనీవే సీజ్ ఫైర్ అన్నది టాపిక్ వచ్చింది కాబట్టి డిప్లొమాట్స్ ఈస్ గెటింగ్ లిటిల్ సక్సెస్ఫుల్ హియర్ అండ్ దేర్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ గురించి, ఫైరింగ్ గురించి హైలైట్స్ సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.